హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా కొత్త ఇంటి దగ్గర ఇక్కడ పక్కన ఇంకొక ఇల్లు అనమాట. ఇది అపార్ట్మెంటేనండి, కాకపోతే ఒక ఫ్లోర్లో 2 హౌసెస్ ఉంటాయి, 2 ఇల్లులు, మధ్యలో మెట్లు ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కారణం అదే. ఎదురు బదురు ఉంటే అపార్ట్మెంట్లో కొంచెం బాగోదు అన్నట్టు. వాతావరణం అయితే చూసారుగా ఎంత బాగుందో. అటు సైడ్ ఇల్లులు లేవు కాబట్టి బాగుంది వాతావరణం. అండ్ ఊర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది దాన్నంతా చూస్తుంటే. అక్కడ ఇల్లు లేవు కాబట్టి. ఇది ఎంట్రెన్స్లో పైన కూడా ఫాల్ సీలింగ్ చేపిస్తున్నారు మా ఆయన. ఇది వచ్చేసి ఎంట్రెన్స్లోనే చిన్న హాల్ లాగా, అంటే డబుల్ హాల్ లాగా వచ్చిందనమాట. మధ్యలో చిన్న వాల్ రావడం బట్టి ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ అయితే స్టార్ట్ అయింది. పని కూడా ఇంకా స్టార్ట్ అయిందండి, చేస్తూనే ఉన్నారనమాట కొన్ని రోజులుగా. ఇంతకుముందు కూడా నేను మనము గోడలు కట్టేటప్పుడు, కిచెన్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఏదైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఉందో అది హైట్ కావాలి మనకు అని చెప్పేసి వీడియో తీసినప్పుడు ఒకరిద్దరైతే కామెంట్ చేస్తారు, అవునండి హైట్ ఉంటే బాగుంటుందని. అండ్ అలాగే ఇది వచ్చేసి హాల్ అనమాట. పైన మొత్తం ఫస్ట్ హాల్లోను సెకండ్ హాల్లోను, అంటే 2 హాల్ కాదు ఒకటే హాలు అలా ఇచ్చారు కాబట్టి నేను అలా అంటున్నాను. అక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేపిస్తున్నాం. కిచెన్ అయితే అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. ఎందుకంటే మేము ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు ఇల్లు చాలా పెద్దగా అనిపించింది, కానీ కిచెనే చిన్నగా అనిపించింది. ఆ చిన్న ప్లేస్లో కూడా మాకు నచ్చినట్టుగా ఐడియా చేసుకొని మేమైతే కట్టుకుంటున్నాము. కిచెన్ పైన కూడా ఫాల్ సీలింగ్ చేపిస్తున్నారు మా వారు. అండ్ ఇక్కడ ఏదైతే 3 సెల్ఫ్స్ కనిపిస్తున్నాయి, మధ్యలో నేను టైల్స్ వేయించాను, కిచెన్ టైల్స్. అక్కడ వచ్చేసి నేను పైన కింద కబోర్డ్స్ పెట్టిస్తున్నాను. మధ్యలో ఖాళీ ప్లేస్ ఎందుకు ఉంచానంటే వాటర్ బాటిల్ కానీ ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి ఉంటుందని ఓపెన్ పెడుతున్నాను, కబోర్డ్స్ పెట్టట్లేదు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, మోడ్యులర్ కిచెన్ చేపిస్తున్నాము కాబట్టి యూటెన్సిల్స్కి దానికి దీనికి ఇక్కడ స్పేస్ వచ్చింది. అంటే ఉన్న ప్లేస్లోనే మాకు వచ్చిన ఐడియాతో మేము కట్టుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి కిచెను, వీటికి కూడా ఇంకా కబోర్డ్స్ పెట్టించాలి. మొత్తం లాస్ట్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది కూడా మనం వీడియో తీసి చూద్దాం తర్వాత, మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత. పొద్దున షార్ట్ వీడియోలో పెట్టాను నేనైతే. ఇది ఎంత బాగున్నాయి అంటే నాకు అంత నచ్చింది వర్క్ అనమాట. సెల్ఫ్ వర్క్, అది పిఓపి చేసిన తర్వాత, వైట్ పెయింట్ వేసిన తర్వాత అంతే ఎంత క్లీన్గా ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్టుగా అనిపించింది నాకు. హైయర్ క్లాస్ వాళ్ళకైతే అది చిన్న విషయమే, కానీ మనలాంటి ఒక చిన్న ఫ్యామిలీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవడమే గొప్ప. ఆ ఇంట్లో వర్క్ నీట్గా జరిగితే ఇంకా హ్యాపీ కదా. అట్లా అని చెప్పేసి నేనైతే ఈ సెల్ఫ్ల విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీటికి మొత్తం కబోర్డ్స్ అంటే డోర్స్ పెట్టించాలి బయట నుంచి. చూస్తుంటే మా పిల్లల రూమ్ ఇది. నాకు ఇదైతే చాలా నచ్చింది, మస్తు స్పేషియస్గా ఉంది. ఒక వాల్ అంతా వచ్చింది కాబట్టి కబోర్డ్స్ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి. బాగా నచ్చింది నాకు. ఈ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఫినిషింగ్ నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి రూమ్, ఇది కూడా చాలా బాగా వచ్చింది. తనకు ఒక్కదానికి చాలా సరిపోతుంది కబోర్డ్స్. చాలా బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా బెడ్రూమ్స్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తుంది. మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇల్లు పూర్తి అయిన తర్వాత కూడా నేను వీడియో పెడతాను. ఈ ఇంట్లో ఇంతకంటే ఎక్కువ, అంటే ఒక హైదరాబాద్లో ఇంతకంటే ఎక్కువ ఇంకేం ఆశిస్తాం, ఇల్లుంటే చాలు కదా.